మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గోల్డ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే అటు వార్ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరగడము, ఇంకా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్, మరి దీనివల్లే గోల్డ్ మళ్ళీ పెరుగుతుంది అనుకోవచ్చు అంటారు. కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది కదా? అలానే ఏం లేదు, అయితే సపోర్ట్ లెవెల్లో ఉందండి. 4000 అని సెంటిమెంటల్గా మార్కెట్ పర్ ఔన్స్ అనేది చాలా సెంటిమెంటల్ మార్క్ అనమాట. అక్కడికి వచ్చే బౌన్స్ అవుతుంది. ఇది 4సారి బౌన్స్ అవడం అనేది. అండ్ కాబట్టి టెంపరీగా గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది అనుకోవచ్చు. టెంపరీగా ఇది 4000. అందుకని 4000 ఫర్ ఔన్స్ ఉన్నంత వరకు గోల్డ్ పైకే ట్రై చేస్తుంది. అంటే ఇండియాలో 1,40,000 ఉన్నంత వరకు. అది కనుక ఒకసారి బ్రేక్ డౌన్ అయిందనుకోండి, కొత్త లో స్టార్ట్ అవుతుంది అనమాట అది. అండ్ చైనా వాళ్ళు బాగా కొంటున్నారండి. గత 20 నెలల నుంచి కంటిన్యూస్ కొంటున్నారు. అండ్ లాస్ట్ జూన్ మంత్లో వాళ్ళు ఆల్మోస్ట్ 15 టన్స్ కొన్నారు. ఎంత 15 టన్స్ అంటే ఎంత పెద్దదంటే ఎంటైర్ బంగ్లాదేశ్లో ఇప్పుడు దాకా వాళ్ళ హోల్డ్ చేసినంత, అంటే వీళ్ళు ఎవ్రీ మంత్ యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ఇంత యాడ్ చేసిన తర్వాత కూడా చైనా వాళ్ళ దగ్గర ఒక 2,300 టన్నులు ఉంది. అది ఎంత అంటే టోటల్ ఫారిన్ రిజర్వ్స్తో పోల్చుకుంటే 80% వాళ్ళ దగ్గర ఉంది. అంటే ముందు రోజుల్లో కూడా ఇంకా కొంటారు వాళ్ళు గోల్డ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమెరికన్ డాలర్స్ చాలా ఉన్నాయి. అంటే ఫారిన్ రిజర్వ్ని ఖచ్చితంగా గోల్డ్లోకి మారుస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది 8%. అదే అమెరికా వాళ్ళు అనుకోండి, వాళ్ళ టోటల్ ఫారిన్ రిజర్వ్లో గోల్డ్ వాటా 88%. అందుకని ఫ్రెంచి కావచ్చు, లేదా జర్మనీ కావచ్చు, లేదా అమెరికా కావచ్చు, వీటన్నిటి దగ్గర గోల్డ్ వేల టన్నుల్లో ఉంది. అదే వాళ్ళ ఫారిన్ టోటల్ రిజర్వ్తో పోల్చుకుంటే 80% దాకా ఉంది అనమాట అక్కడ. బట్ ఇప్పుడిప్పుడే చైనా, ఇండియా ఇలాంటి వాళ్ళు లైన్లోకి వస్తున్నారు. ఇండియా అయితే వరల్డ్లో టాప్ 8th కంట్రీ అనమాట. మన దగ్గర 80 టన్స్ ఉంది. మన దగ్గర ఆల్మోస్ట్ 18% ఉంది. టోటల్ ఫారిన్ రిజర్వ్లో 80% గోల్డ్ ఉంది. బట్ చైనా అట్ట కాదు, జస్ట్ 8%. కాబట్టి ముందు రోజుల్లో కూడా వాళ్ళు గోల్డ్ని కొనే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు సపోర్ట్ ఇవ్వచ్చు గోల్డ్ ప్రైస్కి. కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ ట్రంప్ ఉన్నంతకాలం గోల్డ్ అన్సర్టనిటీ గురైనా సరే, లాంగ్ టర్మ్ మాత్రం గోల్డ్ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంతే. రైజ్ అవ్వడం ఇంకా పైకి వెళ్ళదంటారా? పడిపోయే ఛాన్స్? పాత రేటు అంత అగ్రెసివ్గా వెళ్ళవండి. అది ఇట్ మే బి టేక్ 1 or 2 years పాత రేట్. ఎందుకంటే అది చాలా 1,80,000 చాలా పెద్ద రేట్ అది. ఆ రేటుకి అంత క్విక్గా పోయే కండిషన్స్ అయితే ఇప్పుడు కనపడలేదు. కానీ బట్ సపోర్ట్ ప్రైస్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఇండియాలో 1,40,000, అదే డాలర్లో చెప్పాలంటే 4,000 దగ్గర సపోర్ట్ నడుస్తుంది. అది క్రాక్ అయితే కనుక ఇంకా కింద పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి కాబట్టి హోప్ దట్స్ గోయింగ్ టు గివ్ ద సపోర్ట్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్గా ఆల్ బ్రోకర్స్ అందరూ కూడా షార్ట్ టర్మ్లో 4,000, లాంగ్ టర్మ్లో 6,000 ఇస్తున్నారు టార్గెట్ పర్ ఔన్స్. కాబట్టి లాంగ్ టర్మ్లో స్టిల్ డిమాండ్ అనుకోవచ్చు. మనం ఏంటంటే 1,40,000 దగ్గర ఎస్ఐపి బిగింగ్ చేసుకొని ఎవ్రీ డిప్కి మనం బై చేసుకుంటూ పోవడం ద్వారా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో అంటే ఇవాళ రేపట్లో 1% ప్లస్ ఆర్ మైనస్ అవడం ఎవ్రీ డేస్ వస్తూనే ఉన్నాం. కాబట్టి షార్ట్ టర్మ్లో వాలటైలిటీ ఉంటుంది ఎంతకంటే. కమింగ్ టు మా సిల్వర్ గురించి మాట్లాడితే, ఇండస్ట్రియల్ యూసేజ్ తగ్గిపోయింది అనుకోవాలా ప్రైస్ ఇలా పడిపోవడానికి? నో, ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్టివిటీ హై ఎండ్లో నడుస్తుందండి అన్ని చోట్ల కూడా. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా ఎక్కువ వస్తుంది, ఇండియా నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు. కాబట్టి పేపర్ స్పెక్యులేషన్ తగ్గుతుంది అంతే. అంటే పేపర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఫీచర్స్, ఆప్షన్స్, ఈ రూట్లో స్పెక్యులేషన్ తగ్గుతుంది అనుకోవచ్చు. ఒరిజినల్గా సిల్వర్, గోల్డ్ ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అది మైనింగ్ యాక్టివిటీ ద్వారా తెచ్చుకోవాలి తప్ప ల్యాబ్లో తయారు చేయలేం కదా. కాబట్టి తగ్గే ఛాన్స్ లేదు. తక్కువ అంటే అటు మామూలు పెరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ బాగా పెరగడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అంతే తప్ప డిమాండ్ లేకైతే కాదు. ఖచ్చితంగా ఇండస్ట్రియల్ లిటరేటీ పీక్ లెవెల్లో ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్లో డిమాండ్ ఉంటాయి. అండ్ షార్ట్ టర్మ్లో ఎప్పటికప్పటికే కరెక్షన్ గ్రోత్ ఉంది. కాబట్టి ఈ ప్లేస్లో సెట్ అవ్వచ్చు. నేను అనుకోవటం ఏంటంటే గోల్డ్ 1,20,000 కొద్ది ద బెస్ట్ ప్రైస్. అంటే సిల్వర్ కనుక బిలో 2 lakh ఎనీథింగ్ ఈజ్ బెస్ట్ ప్రైస్ కింద లెక్కేసుకోవచ్చు. అంటే మరి ఇప్పుడు ట్రంప్ టారిఫ్ కూడా ఏమన్నా ఇంపాక్ట్ పడుతుంది అనుకోవచ్చు అంటారా? చెప్పాను కదా, అన్సర్టనిటీ ఎక్కువైతే అన్ని అసెట్ల కరెక్షన్ గ్రో అవుతాయి. బేసికల్గా వరల్డ్ వైడ్గా ఏంటంటే డెట్ ఫండ్స్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. ఎంతకాలం ఈ అన్సర్టనిటీ ఉంటుందో తెలియదు కాబట్టి బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. ఊహించుకోండి, ఈ క్రూడ్ ఇలా పెరుగుకుంటూ పోతుంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతాయి వరల్డ్ వైడ్గా. ఇండియాలో ఇప్పటికే ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ టార్గెట్ 4% లాస్ట్ మంత్ రీచ్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా అది పెరుగుతుంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ వడ్డీ రేట్లు తగ్గించారు, ఇంకా పెంచుతారు. వడ్డీ రేట్లు పెరిగినాయి అనుకోండి, ఇంకా ఇండస్ట్రీ పెద్ద పెరగదు. కాబట్టి ఓదానికి ఒకటి చైన్ రియాక్షన్ నడుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి యుద్ధాలు ఆగేంతవరకు ఏదో ఒక అసెట్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతానికైతే గోల్డ్, సిల్వర్ అయితే 4,000 దగ్గర సెట్ అవుతూ ఉంది. అది క్రాక్ అవ్వకుండా ఉన్నంతకాలం సపోర్ట్లో ఉంటుంది. బట్ ఒకసారి అది బ్రేక్ డౌన్ అయిందంటే మాత్రం ఇంకా కింద పోయే ఛాన్స్ ఉంది. పాత రేట్లు ఈ 1 yearకి రీచ్ అవ్వవు. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి
రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థాంక్ యూ.